క్రియేట్ ఎ స్పేస్. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. దానికోసం మనం ఏం చేయొచ్చు అనే దాని మీద నేను మాట్లాడదామని ఇప్పుడు వచ్చాను. ఫస్ట్ నాకు నా లైఫ్ లోకి నేను కూడా ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ పర్సన్. కానీ ఫెయిల్యూర్ పర్సన్ నేను ఎప్పుడు నేను ఫెయిల్ అవుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే ఫెయిల్యూర్ పర్సన్ని. పాజిటివ్గా ఆలోచించినప్పుడు నేను సక్సెస్ పర్సన్ని. కానీ నేను సక్సెస్ పర్సన్నే ఇప్పటికి కూడా. అది నా వెనకాల కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, నా జీవితంలో జరిగిన అచీవ్మెంట్స్ ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్గా ఆలోచించినప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించడానికి ముందుకు వెళ్ళగలం. ఒకరికి చెప్పగలం, నలుగురు మోటివేట్ చేయగలం, కొంత వందల మందికి కూడా జ్ఞానాన్ని పంచగలం. ఈ ఫౌండేషన్ చేస్తుంది అదే. కొన్ని వందల మంది నుంచి వేలు లక్షల మందికి చేరుతుంది అనుకుంటున్నాను యూట్యూబ్ వీడియో ద్వారాగా కూడా. ఇక్కడ రెస్పాన్సిబుల్ గా తీసుకోండి ప్రతి ఒక్క పర్సన్. మీరు ఇక్కడ సెషన్ వింటున్నారంటే విని వదిలేయొద్దు. మీరు ఏదైతే వింటున్నారో, ఏదైతే నేర్చుకుంటున్నారో అది 10 మందికి నేర్పించే విధంగా మీరు ముందుకెళ్ళండి. ఫస్ట్ మీరు ఒక కామన్ మ్యాన్ గా మాత్రం ఉండొద్దు. ఇంకా నేర్చుకున్న వ్యక్తిలాగా మాత్రం ఉండొద్దు. మీరు ఒక మోటివేటర్ లాగా ఉండండి, ఒక ట్రైనర్ లాగా ఉండండి, ఒక మాస్టర్ లాగా ఉండండి, ఒక గైడ్ లాగా ఉండండి. మనకి ఏదైనా కావాల్సి వస్తే యూట్యూబ్లో వెతుకుతాం, లేదనుకుంటే గూగుల్లో వెతుకుతాం. ఓకే. కానీ మనకి మనం ఎవరికైనా కావాల్సి వస్తే మనం యూట్యూబ్లో ఎదిగితే మనం దొరుకుతామా వాళ్ళకి? లేదు కదా. కానీ మనమే వాళ్ళ పరిస్థితులు అంచనా వేసుకోవాలా, వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవాలా. వాళ్ళకి ఏమైనా సిచ్యువేషన్ ఏమైనా కనీసం వాళ్ళ గురించి మీకు తెలిసి ఉంటే మీరైనా సరే ఒకసారి ఫోన్ చేసి అయినా సరే జస్ట్ వాళ్ళకి గైడ్గా ఉండండి, సలహాదారుగా ఉండండి. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసేది ఉంటే హెల్ప్ చేయండి. ఒక మాట ఈ ప్రపంచంలో చేయలేని మనసు చేయలేని పని మాట చేస్తుంది. మనిషి చేయలేని పని మాట చేస్తుంది. ఆ మాట ద్వారాగా 10 మందిని ప్రభావితం చేయొచ్చు మీరు. కనీసం ఒక్క వ్యక్తినైనా మార్చగలరు. ఒక్క వ్యక్తినైనా మీరు మార్చగలరు. ఇది మంచి ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నలుగురిని మార్చాలి అని. మిమ్మల్ని మార్చాలని జరుగుతుందని నేను అనుకోవట్లేదు. మీరు నలుగురు మార్చుతారని నేను అనుకుంటున్నాను. నాకు ఎప్పుడు బాగా నచ్చే మాట ఏంటంటే, నేను ఈ రోజు ఒక మాట్లాడుతున్నాను, మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఆ, నేను ఇంపాక్ట్ ప్రొడక్ట్. నేను జస్ట్ మా గురువు గారు గంపన గారు మాలాంటి వాళ్ళని నిస్సాయంగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళని, ఫెయిల్ అయిపోయిన అనుకున్న వాళ్ళని, ఎక్కడో ఆగిపోయిన వ్యక్తుల్ని, చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ అడుగు బాటల్లో నడిపించే ఒక వ్యక్తి ఈరోజు మీతో మాట్లాడుతున్న వ్యక్తి. నన్ను అక్కడ ఎంత చేసినా సరే నాకు బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి మా మాట ఏంటంటే స్వామి వివేకానంద గారి కొటేషన్. ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకోలేకపోతే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోతావు. ఇది చాలా మంది వినే ఉంటారు. కానీ నిజంగా నా లైఫ్లో నన్ను మార్చింది ఈ కొటేషన్. ప్రతిరోజు నాతో నేను మాట్లాడుకునేవాడిని. ఏమని? ఒకప్పుడు మాట్లాడుకునేవాడిని, కానీ దానికి ఏం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో నాకు తెలిసేది కాదు. కానీ నాకు నేను తెలుసుకున్న తర్వాత నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటం కోసం, కొత్త విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను. దాని మీద రీసెర్చ్ చేసుకోవటానికి మాట్లాడుకుంటాను. దాని మీద అవగాహన కల్పించుకోవటానికి మాట్లాడతాను. దాన్ని నలుగురికి ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పేసి నాతో నేను మాట్లాడుకుంటాను. ఒక మంచి విషయాన్ని మాట్లాడతాను, చెడుని నేను వదిలేస్తాను. అందుకు ఆ కొటేషన్ నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇక్కడ టోటల్గా 29 మెంబర్స్ ఉన్నారు. ఈ 29 మెంబర్స్ రేపు మీరు ఈ సెషన్కి మళ్ళీ మళ్ళీ జాయిన్ అవుతున్నట్లయితే మీరు ఒక్కొక్కరు ఒక్కరు తీసుకొచ్చినా సరే 29 డబుల్ అవుతుంది. లేదనుకుంటే ఇద్దరిని తీసురండి, ఒక ముగ్గురిని ప్రభావితం చేయండి. మీరు వాళ్ళకి నేర్పించట్లేదు, వాళ్ళు నేర్చుకోవడానికి రావట్లేదు, వాళ్ళు నలుగురిని మార్చడానికి, నలుగురికి హెల్ప్ చేయటానికి, వాళ్ళ జీవితాలలో వాళ్ళు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి
ఒక స్ట్రెస్ లో ఉన్న, ఒక బాధలో ఉన్న, ఒక కన్నీటి ఆ, కడలిలో ఉన్నా సరే ఈ ఇలాంటి సెషన్స్, మోటివేషన్ సెషన్స్ చాలా ఉపయోగపడతాయి. నాకు నెంబర్ చెప్పినప్పుడు ఎంతమంది ఉంటారంటే ఒక 30 మంది ఉంటారు అని చెప్పేసి అన్నారు. 30 మెంబర్స్ ఉన్నారు. అంటే నాకు చెప్పింది ఎప్పుడు, నాకు 1 వీక్ బ్యాక్. ఈ 1 వీక్ బ్యాక్ మరి తర్వాత మధ్యలో ఎన్ని సెషన్లు జరిగినాయో మరి ఎట్లా ఏమో తెలియదు. మీరు ఒక పర్సన్ తెచ్చుంటే 60 మెంబర్స్ అయి ఉండేవాళ్ళు. ఇంకొకరిని వాళ్ళు ఇంకొకరిని తెస్తే ఇంకెక్కువ మంది అవుతారు. చాలా మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని విని వదిలేయకండి. మీకేమన్నా మార్చుకునేదంటే మీ లైఫ్లో చిన్న చేంజెస్ కోసం, ఒక మార్పు కోసం ఈ రోజే నాంది పలకండి. దాన్ని నలుగురికి అందించే విధంగా ఉండండి. ఇంకేమైనా మీరేమైనా సెల్ఫిష్గా ఉండే ఆలోచనలాగా ఉంటే అవి పక్కన వదిలేసేయండి. స్వార్థం ఎప్పుడు పనికిరాదు. స్వార్థం ఎప్పుడు ఉండాలంటే ఉండాలి. నేను స్వార్థపరుడే, నేను కూడా. ఎంత స్వార్థమో తెలుసా? నలుగురికి నేర్పించాలని నానే అంత స్వార్థం నాకున్నది. ఆ స్వార్థం ఉంటే మంచిదే. కానీ నేనే బాగుండాలి, అందులో నేనే ఉండాలి, నాకు ఎవరొద్దు, అవసరం లేదు, మళ్ళీ నేను చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు అనే విధంగా మాత్రం ఆలోచించాలి. అలాంటిది ఏమన్నా ఉంటే వదిలేసేయండి. మీరు యూట్యూబ్లో ఎంతమంది మోటివేషన్ వీడియోస్ చూస్తుంటారు? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, నో అయితే నో అని టైప్ చేయండి. మోటివేషన్ వీడియోస్ చూస్తుంటారు కదా. ఎంతమందికి చాట్లో మెసేజ్ పెట్టండి. చూస్తుంటారా? లేకపోతే అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, దాంట్లో మీ రియాక్షన్లో అయినా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చాలా మంది ప్రొఫెషన్స్ ఉన్నారు అన్నారు కాబట్టి మీకు చాట్ అనేది తెలిసి ఉంటుంది. యూజ్ చేయండి. ఎస్. సమత గారు ఎస్. రామ్ మరి శ్యాములరెడ్డి గారు ఎస్. మధు గారు ఎస్. అరుణ కుమారి గారు ఎస్. ఓకే. ఇంతమందికి తెలుసు కదా, అందరూ యూట్యూబ్ వీడియో చూస్తుంటారు కదా. ఎప్పుడైనా అందులో మీ వీడియో వచ్చిందా? మీ వీడియో ఎవరైనా చూసారా? ఎందుకు లేదు? మనం ఒకరిని సబ్స్క్రైబ్ చేయటం కాదండి, మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి మనం ఎప్పుడు సబ్స్క్రైబ్ అవ్వాలి మరి? అంటే మనం మార్చుకున్నప్పుడు. అది మార్పు అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా? నా లైఫ్లో ఖాళీ లేదండి, నేను చాలా బిజీగా ఉన్నాను అని ఆలోచిస్తుంటారు వీళ్ళు. కానీ బిజీ అంటే ఎంత బిజీగా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఎక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది బిజీగా ఉంటారు? సరే. ఎస్ అనేది ఆఫ్ చేయండి. ఎందుకంటే ఈ మెసేజ్ ఇప్పుడు అడిగే క్వశ్చన్కి మళ్ళీ సింక్ ర్యాప్ అవుతుంది, ఓవర్లాప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎంతమంది బిజీగా ఉంటారు అంటే ఖాళీ లేనంత బిజీ ఎంతమంది ఉంటారు? నిన్న టెల్ మీ అని పెడుతున్న మెసేజ్, దాని తర్వాత మెసేజ్ పెట్టండి. ఎంతమంది బిజీగా ఉంటారు మీ లైఫ్లో? నేను ఖాళీగా లేనండి, నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి. ఎస్. వాణి గారు ఎస్. శ్రీనివాస్ రెడ్డి గారు నో. మధు గారు ఐఎమ్ వర్కింగ్. వర్కింగ్ ఎస్ ఆర్ నో? క్వశ్చన్ ఒకటి ఎస్ ఆర్ నో. ఆర్కే రెడ్డి గారు ఎస్. రవీంద్ర రెడ్డి గారు నో. చంద్రికారెడ్డి గారు ఎస్. ఖాజారెడ్డి గారు నో. ఓకే. ఎస్ అని పెట్టారు కదా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందండి బిజీ అనే టైంలో? ఎంత సంపాదిస్తున్నారు ఆ బిజీ అనే టైంకి? ఎంత సంపాదిస్తున్నారు? అంటే నాకు ఆన్సర్ చేయొద్దు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంటే సంపాదించే అంత బిజీగా ఉన్నారా? బ్యాలెన్స్ పెంచుకునే అంత బిజీగా ఉన్నారా? ఆలోచించుకోండి. అంటే చాలా మంది చెప్తుంటారు కామన్గా ఏంటంటే, నేను చాలా బిజీగా ఉన్నానండి, నాకు కుదరదు, నేను చాలా బిజీగా ఉన్నానండి. బిజీగా లేకపోయినా సరే బిజీగా ఉన్నానని చెప్తారు. కానీ బిజీ అని ఎందుకు అంటున్నారు? ఎందుకు? ఎప్పుడన్నా మనం ప్రశ్నించుకున్నామా? బిజీ అనే దానికి నేను ఒకటి చెప్తాను. ఈ టాపిక్ కూడా క్రియేట్ అయింది అందుకని, క్రియేట్ ఏ స్పేస్. ఎంత బిజీగా ఉన్నా సరే మనకి ఒక టైం అని ఉంటుందండి, ఒక చిన్న స్పేస్ అనేది ఉంటుంది మన లైఫ్లో. ఆ స్పేస్ని మనం యూటిలైజ్ చేసుకునే అవకాశం ప్రతిరోజు దొరుకుతుంది మనకి. కానీ ఎప్పుడైనా యూటిలైజ్ చేసుకున్నారా? దేనికైనా ఉపయోగించుకున్నారా? మంచి గురించి కనీసం ఆలోచించడానికి ఉపయోగించారా?
నీ కష్టాలు బయటికి పోవటానికి నేను ఇది చేస్తే బాగుంటుంది అనే దానికి ప్లానింగ్ చేశారా? ఆ ప్లానింగ్ ని ఇంప్లిమెంటేషన్ కోసం ఉపయోగించారా రేపటి రోజు ఇంకొక రోజుకి? అది ఆలోచించుకోండి. బిజీ అనే పదాన్ని డిలీట్ చేయండి మీ లైఫ్ లో. నేను చేయగలను, చేస్తాను అంటే చేస్తా అని చెప్పండి. చేయలేను అంటే చేయనని చెప్పండి. బిజీ అని మాత్రం అన్నెసెసరీ మాత్రం వాడొద్దు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఉంటది బిజీ అని. నేను ఈ రోజు వచ్చాను. నేను చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను హోటల్లో ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక 70 మెంబర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆఫ్లైన్ ట్రైనింగ్ జరుగుతుంది. అయినా సరే నేను చాలా బిజీగా ఉన్నా. కానీ ఇక్కడ నేను టైం ఇచ్చా. ఎందుకంటే నేను మాట ఇచ్చా. వస్తాను, ఇస్తాను అని ఇచ్చాను, వచ్చేసాను. కానీ నేను స్పేస్ క్రియేట్ చేశాను ఇక్కడ. కానీ మీరు కూడా ఎప్పుడన్నా నేను చేయగలను అనుకుంటే చేస్తాను అని చెప్పండి. చేయలేను అంటే మాత్రం చేయలేను అని చెప్పేసేయండి. ఇంకోటి సే నో. మన దగ్గర డబ్బులు ఉండవు. ఒక్కోసారి డబ్బులు ఉండవచ్చు. లేకపోతే మొహమాట పడవచ్చు. ఉంటాయి మనకి ఎవరో ఏదో విధంగా ఉంటారు, ఏదో ఒకటి అడుగుతారు. కానీ ఇవ్వలేనిది అయితే ఇవ్వలేను అని చెప్పాను. నో అని చెప్పాను. ఇచ్చేదైతే తిరిగి ఇస్తారని అనుకుంటే మాత్రం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వట్లేదు అనుకోండి, ఓకే, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అన్నిటికీ సిద్ధపడితేనే మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే సేమ్ వాడే కష్టాలు ఉండి మిమ్మల్ని అడిగాడు. ఏం అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఆ టైంలో? మాట ఇచ్చి మాట ఇచ్చే ముందు ఆలోచించాలి. ఇచ్చిన తర్వాత ఆలోచించకూడదు. తీసుకున్న వాళ్ళు కూడా అంతే. తీసుకునే ముందు ఆలోచించాలా, తీసుకున్న తర్వాత ఆలోచించకూడదు. ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్ గా ఉంటేనే, ఇది నా బాధ్యత అనుకుంటేనే. ఒకరి హెల్ప్ అడగాల. రెస్పాన్సిబుల్ లేనప్పుడు ధైర్యం చేయొద్దు. కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నేను ఏం చేయగలను. నేను ఖాళీగా ఉన్నా, లేకపోతే నాకు పని దొరకట్లేదంటే ఏదో ఒక పని, ఏదో విధంగా సరే ఎలా సంపాదించవచ్చు. నేను రీసెంట్ గా ఒక పర్సన్ అడిగాను. నాకు అది అక్కడ కనిపించినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడే అడిగాను. ఆయన పెద్ద సెలబ్రిటీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తాడు, మిమిక్రీ ఆర్టిస్టు. రీసెంట్ గా ఒక ఎలక్షన్స్ లో ఒక పార్టీకి, ఒక పొలిటికల్ లీడర్, ఒక నాయకుడికి ఏమంటారు, ఇమిటేట్ చేస్తూ వీడియోస్ చేశాడు ఆ పార్టీ వినియోగించుకొని. అలాంటి మంచి పర్సన్. ఒకరోజు నేను అవుట్ సైడ్ వెళ్ళాను. తను నన్ను నేను ఓలా బుక్ ర్యాపిడో బుక్ చేశాను. బుక్ చేస్తే నా బైక్ ఎక్కాడు. ఎర్లీ మార్నింగ్ టైంలో అనమాట. బైక్ ఎక్కాడు. సో నేను ఎక్కాను అతని బైక్. తనతో పాటు నేను ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు ఏంటంటే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తాను. ఇండస్ట్రీలో చూసిన ఫేస్ చూస్తే చూసినట్టు ఉంది. నాకు కూడా ఎక్కడ వీడియోస్లలో ఆడ చూసినట్టు ఉంది అనిపించింది. సరే ఏం చేస్తారు ఏంటంటే అని చెప్పాడు. మిమిక్రీ ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తాడు. అన్ని కళలో ఉన్నాయి, అన్ని రంగాల్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తనకి. కానీ ఆయనకు ఒక క్యాబ్ డ్రైవర్గా వచ్చాడు. అంటే బైక్ బుక్ చేసుకున్న బైక్ డ్రైవర్గా వచ్చాడు. వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు నాకు. నాకు టిఫిన్ టైం అనమాట అది. అన్న రా అన్నాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి, సెకండ్ ఫ్లోర్ లో ఉంటాం మేము, ఇంట్లోకి తీసుకెళ్ళి తనకి ఒక ఆ, కూర్చోమని మాట్లాడి హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకోనో. అనిపించింది. ఇద్దరం కలిసి టిఫిన్ చేసాము మా ఇంట్లో. తన నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. నేను అతను నా నెంబర్ తీసుకున్నాడు. కానీ మళ్ళీ ఎప్పుడు కూడా నేను 2-3 సార్లు కాంటాక్ట్ చేసి కానీ పదే పదే ఎప్పుడు చేయలే. ఇంకా ఫోన్ అయితే నేను చేయలే. ఎందుకంటే నాకు అవసరం ఉంటే అవతల వ్యక్తిని నేను మాట్లాడవచ్చు. అనవసరంగా నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని. ఏ కష్టాల్లో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏం పని చేసుకుంటున్నాడు. పని ఉంటే అవతల వ్యక్తితో మాట్లాడవచ్చు. హ్యాపీగా అనిపించింది. నేను పిలిచాను, మాట్లాడాడు, చాలా బాగుంది. కానీ అక్కడ నేను ఎందుకు చేశానంటే ఆయన కష్టానికి నాకు అనిపించింది. అంతా ఉంది తనకి, ఫేమ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఒక క్యాబ్ డ్రైవర్గా వచ్చాడు. ఎందుకు వచ్చాడు?
అని ఏదైనా సరే చేసుకొని బతకగలను అనటానికి నాకు ఎగ్జాంపుల్ గా కనిపించింది అతను. మనం కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. చాలా మంది ఉంటది, ప్రతి మనిషికి ఈ డబ్బు అనేది చాలా అవసరమే. కానీ ఆ డబ్బు కోసం పరిగెత్తొద్దు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద పడొద్దు. సంపాదించిన దాన్ని రేపుడు వాళ్ళు 100 రూపాయలు పంపిస్తే, సంపాదిస్తే దాన్ని 200 చేయాలని మాత్రం పరిగెత్తొద్దు. అది వెంటనే 200 అవ్వదు అది. దాన్ని తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో పెట్టడము, తెలియకుండా అవగాహన లేకుండా దాన్ని మనం ఇంకో చోట పెట్టి పోగొట్టుకోవడము, ఇంకొకరికి ఇవ్వటము, అతిగా ఆశపడి పోగొట్టుకోవటము చేస్తూ చేయొద్దు. నా లైఫ్ లో 2 టైమ్స్ నేను దెబ్బలు తిన్నాను. ఒకటి ఫ్రెండ్స్ కి క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఒక 5 lakhs వరకు నష్టపోయాను. అప్పుడు నేను నో చెప్పలేకపోయాను. ఆ రోజు నేను నో అని చెప్పుంటే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడిని కాదు. తర్వాత అతిగా ఆశపడ్డాను. అంటే ఒక 5 లక్షలు పోగొట్టుకున్నాను ఒకసారి. మళ్ళీ నా లైఫ్ ని రీఛార్జ్ చేసుకోవాలి, మళ్ళీ గాడిలో పెట్టుకోవాలనుకుంటే ఇట్లానే నాకు ఒక ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ ద్వారాగా ఇట్లా చేస్తే బాగుంటుంది, చాలా మంది ఇట్లా చేశారు, ఇంత అమౌంట్ వచ్చిందని విట్నెసెస్ కూడా ఉన్నారు, వాళ్ళకి వచ్చిన అమౌంట్ అయితే వచ్చినాయి, కనిపించినాయి, పెడితే బాగుంటది కదా అని నేను నిర్ణయం చేశాను. ఆ, నాకు క్రెడిట్ కార్డ్స్ అని బిల్ అని కట్టేశాను. నా సిబిల్ క్లియర్ అయిపోయింది. లోన్ పెడితే లోన్ వచ్చింది, ఒక 20 లక్షల లోన్ వచ్చింది. ఆ 20 లక్షలు తీసుకెళ్ళి అందులో పెట్టేసిన. నాకు 9 నెలల్లో రిటర్న్ వచ్చేస్తాను అమౌంట్ అంతా. అంటే 9 నెలల్లో నేను 20 లక్షల లోన్ క్లియర్ చేసేసుకోవచ్చు. ఆ అమౌంట్ నాకు డబుల్ అవుతుంది. కొన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు, మంచి ఇల్లు కొనుక్కోవచ్చు అని ఆలోచించాను. కానీ ఒక 3 నెలల్లో మళ్ళీ ఎదురు దెబ్బ. అది ఏదో కేసులు ఇరుక్కొని పోయారు. అంటే అక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఏమో తెలియదు, మేము చూసిన దాంట్లో అయితే నిజాయితీ కనపడింది. ఫెయిల్ అయిన తర్వాత నిజాయితీ కనిపించలేదు. అంటే కష్టాలు అనేవి అనుకోకుండా వస్తాయి. ఇప్పటికి నేను చేసిన తప్పు ఏంటి? అతిగా ఆశపడ్డాను. అంటే ఎర్లీగా నేను లైఫ్ని అచీవ్ చేయగలను, నాకు ఒక 1 yearలో క్లియర్ అవుతుంది అని అనుకున్నాను. కానీ ఒక క్షణం ఆలోచించినట్టయితే, అలానే ఇంకొకటి, ఇక్కడ స్పందన గారి విషయమే తీసుకుందాం. స్పందన గారు తన జీవితాన్ని కోల్పోయే ముందు ఒక్క క్షణం ఆలోచించుంటే, ఒక్క క్షణం ఆలోచించుంటే ఈరోజు తను ఏ అచీవ్మెంట్లో ఉండేది. మెక్డొనాల్డ్ కాఫీ డే పర్సన్ ఒక్క క్షణం మనం ఆలోచించుంటే, అది చనిపోయిన తర్వాత తన భార్య చేసింది 3,000 కోట్ల అప్పుని తీర్చి దాన్ని మళ్ళీ సక్సెస్ రేట్ తీసుకొచ్చింది. ఒక్క క్షణం ఆలోచించుంటే అదే ఆయన చేసి ఉండడు, అదే వాళ్ళ భార్య సపోర్ట్ తీసుకొని చేసి ఉండొచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ గురించి చెప్తానండి. సింధు తాయి, మీకు అందరు తెలిసే ఉండొచ్చు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. తను చిన్న ఏజ్ లో 10వ సంవత్సరం ఏజ్ లో ఆమెకి పెళ్లి చేశారు. పెళ్లి చేసి ఎప్పుడు ఎంత ఏజ్ వాళ్ళకి 20 సంవత్సరాల గ్యాప్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత తనకేం తెలియదు, ఈ సంసారం అంటే ఏంటో, మొగుడు అంటే ఏంటో, లైఫ్ అంటే ఏంటో ఏం తెలియని వయసు. చదువుకుంటుంది. చదువుకునే టైంలో పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత తన లైఫ్ ఎలా అయిపోయిందంటే, ఏం చేయాలో ఏం చేయకూడదో ఏం మాట్లాడాలో తెలియని సిచ్యువేషన్. ఒక సందర్భంలో తను ఒక ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో, 9 నెలల ప్రెగ్నెంట్, ఆ టైంలో ఆ ఒక ఊర్లో ఒక సమస్య వస్తే ఆ సమస్యని తన మీద వేసుకుంది. తన మీద వేసుకుని ఫైట్ చేసింది. ఫైట్ చేసినప్పుడు ఆ ఊరు జమీందారు ఏం చేశాడు, ఆ భర్తకి చెప్పాడు, నీ ఆవిడ నా ద్వారాగా కడుపు చేసుకుంది అని. భర్త ఏం చేశాడు, వచ్చి కొట్టాడు. కొట్టి బయట పంపించేస్తే ఆమె గొడ్ల సావిడిలో ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఫుల్ వర్షం వస్తుందంట ఆ టైంలో. తను చచ్చిపోతుంది అనుకున్నారండి చాలా మంది. పుట్టింటికి వెళ్దామంటే వాళ్ళు రానిళ్ళు, అత్తింటి వాళ్ళు అంటే వాళ్ళు అవమానించారు. ఎక్కడికి వెళ్ళాలని తెలియని సిచ్యువేషన్. ఆ గొడ్ల సావుల్లోనే ఆమె ఆ, ఆ, డెలివరీ అయింది. ఆ పాపని తీసుకొని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాలని తెలియని సిచ్యువేషన్, ఎవరు కూడా తన్ని యాక్సెప్ట్ చేయట్లేదు.
ఒక శ్మశానానికి వెళ్ళింది. అంటే చాలా స్టోరీ ఉంది, నేను సింపుల్ గా చెప్తున్నాను. దాని గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది. శ్మశానంలో అక్కడ పిండాలు పెడుతుంటారు కదా. పిండాలు పెట్టినప్పుడు ఒక గోధుమ పిండి అవి వదిలేసి వెళ్తుంటారు. ఆ వదిలేసిన వెళ్ళిన పిండిని ఆ దాన్నే ఆమె కలిపి తిని, ఆ ఎవరైతే బిడ్డ బేబీ ఉందో ఆ బిడ్డ పాలు అనేది ఇవ్వాలి, కాబట్టి ఈమె తినాలి, ఆ టైంకి తినాలి. తింటేనే ఆమెకి బిడ్డకి పాలు అనేది ఇవ్వగలదు. అలా ఇచ్చి బతుకుతున్న ఆమెకి ఆ అంటే తన లైఫ్ లో ఆమె భిక్షాటన కూడా చేసింది. బయటకు వచ్చిన తర్వాత అదే బెడ్ అనే ఒంటికి కట్టుకొని భిక్షాటన కూడా చేసింది. రైల్లో పాటలు, తనకున్న టాలెంట్ ఏంటంటే పాటలు పాడటం. చాలా మంది మీరు చూసే ఉంటారు, నార్త్ సైడ్ వెళ్తే ఇప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటారు హ్యాండ్స్ తో వాళ్ళు. ఆ వాళ్ళ టాలెంట్ అంతా అందులోనే ఉంటుంది. వాళ్ళ పాటలో చూపిస్తారు, మ్యూజిక్ హ్యాండ్స్ తోనే ప్లే చేస్తారు. ఏదో ఒకటి చిన్న రాళ్ళు తీసుకొని చెక్కలు తీసుకొని చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు అనమాట. అలాంటి టాలెంట్ తో ఆమె భిక్షాటన కూడా చేసుకుంటూ ఉండేది అనమాట. అలా భిక్షాటన చేస్తున్నప్పుడు నలుగురు పిల్లలు ఇట్లా తనతో పాటు అడుక్కునే వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు, తినడానికి తిండి కూడా ఉండేది. తను సంపాదించింది వాళ్ళు కూడా పెట్టడం, వెనక ముందు ఎవరు లేరు కదా, తన బిడ్డ తప్ప. అట్లా ఉండేది. అట్లా ఉంటూ మళ్ళీ వచ్చేసి మళ్ళీ శ్మశాన వాటికలోనే ఉంటుండేదంట. ఆ శవాలను తీసుకొచ్చి కాలుస్తుంటారు కదా, ఆ కాల్చి కట్టెల మీద ఆమె పిండి రొట్టెల కాల్చుకొని తింటుండేదంట. ఇలాంటి జీవితం నేను అవసరమా, నేను బతకాలా అని చెప్పేసి చనిపోదాం అనుకుందంట. చనిపోదామని చెప్పేసి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది, రైల్వే ట్రాక్ మీద వెళ్ళింది. వెళ్ళి చనిపోదామని ఒక ట్రైన్ అనేది వస్తుంది, చనిపోదామని అనుకుంది. ఆ టైంలో ఆ కొన్ని రోజుల నుంచి ఆకలితో అలమటిస్తూ చనిపోయే స్థితిలో ఒక వ్యక్తి కనిపించాడు. కనిపించినప్పుడు అనిపించిందంట తనకి, ఇతను ఇప్పుడు నేను చనిపోతే ఈడు కూడా చనిపోతారు, వీడి ఆకలి తీరిస్తే వీడు బతుకుతాడు. ఏం చేయాలని ఆలోచించుకుంది. తన దగ్గర ఉన్న రొట్టెలో ఏమైనా తీసుకొని అతనికి ఇచ్చింది, బతికిచ్చింది. బతికించి అప్పుడు అనుకుందంట, నేను ఎందుకు చచ్చిపోవాలా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళకి నేను ఏదైనా హెల్ప్ చేస్తే ఒక దారి అనేది దొరుకుతుంది, వీళ్ళకి కూడా ఇలాంటిది పరిస్థితి రాదు కదా అని చెప్పేసి, నాకు అదే ఉండాలా వీళ్ళకి అదే ఉండాలా అన్నట్టుగా ఆలోచించి తను ఒక చిన్న ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. ఎలా స్టార్ట్ చేసింది? తన దగ్గర ఉన్న బిడ్డని వేరే ఒక అనాథ శరణాలయంలో వదిలేసి, అనాథ శరణాలయంలో వదిలేసి అక్కడ నుంచి తను వచ్చేసి కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని తను సంపాదించేది ఆ పిల్లలే పెట్టింది. ఎందుకని అడిగారంట ఫౌండేషన్ వాళ్ళు అడిగితే, నేను నా కూతురులాగా నేను వాళ్ళని చూసుకెళ్ళాను, ఇన్ కేసు నా బిడ్డ నా దగ్గర ఉంటే, ఓకే, స్వార్థం అనేది చూపించుకొని నా కూతుర్నే నేను బాగా చూసుకొని వాళ్ళని సరిగ్గా చూసుకోలేనేమో, ఒకవేళ మీ దగ్గర ఉంటే నేను నా బిడ్డ నా బిడ్డని వీళ్ళలా చూసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అలా కొంతమందికి తల్లి అయింది, 2000 మందికి ఒక తల్లిగా మారింది. దీన్ని గుర్తించి ఆ, సెంట్రల్ గవర్నమెంట్ తనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే తన ఒకవేళ ఇన్కేస్ చనిపోయి ఉంటే తనంత పద్మశ్రీ అవార్డు తెచ్చుకునే అంత ఇచ్చు అయ్యేదా? సమస్యలన్నీ ప్రతి ఒక్క పర్సన్కు వస్తాయి, కానీ ఆలోచన అదే చాలా అవసరం. ఇన్ కేసు మీరు ఫెయిల్ అవుతున్నారని అంటే ఒక్క క్షణం బ్రేక్ తీసుకోండి. బ్రేక్. ఆ బ్రేక్ ఏంటో తెలుసా? స్పేస్ క్రియేట్ చేయండి మీ లైఫ్ కోసం. ఒక ర్యాండ్ ఎక్కడ తప్పు జరుగుతుంది నా లైఫ్లో, ఏదో సంథింగ్ తప్పు జరుగుతుంది, ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. ఒకసారి మీరు మనస్ఫూర్తిగా మీరు షేర్ చేసుకునే వ్యక్తులు ఉంటారు, అది మీ భార్య అయి ఉండొచ్చు, మీ భర్త అయి ఉండొచ్చు, మీ పిల్లలు అయి ఉండొచ్చు, లేకపోతే మీ వెల్ విషర్స్ అయిన ఉండొచ్చు. షేర్ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి ప్లానింగ్ తీసుకోండి. షేర్ చేస్తే మీకు మంచి నెంబర్ ఆఫ్ మీకు రీజన్స్ మీకు వస్తాయి, ఆన్సర్స్ వస్తాయి. అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీరు నెక్స్ట్ ఏం చేయొచ్చు అని. 100% మీరు సక్సెస్ అవుతారు. మహా అయితే ఒక్కసారి ఫెయిల్ అవుతాం, 2 సార్లు ఫెయిల్ అవుతాం, మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవ్వం. ఈ చిన్న లాజిక్ నోట్ చేసుకోండి. ప్రతిసారి ఫెయిల్ అవుతాం అని అనుకుంటే చావు దానికి మార్గం కాదు కదా. నలుగురు ముందు మనం మాట్లాడడానికి, నలుగురు ముందు మన ఒక మోటివేటర్లా ఉండడానికి అవకాశం కూడా రాదు. ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, నీకు నువ్వే మోటివేటర్, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి.
నిన్ను నువ్వే మోటివేట్ చేసుకో. ఎంత ఫెయిల్ అవుతున్నానంటే రేపటి రోజు నీకు అంత సక్సెస్ నీ కళ్ళ ముందు ఉన్నట్లు ఆ సక్సెస్ కోసమే ఎదురు చూడండి. దానికోసం ప్లాన్ చేసుకోండి. ప్లాన్ని రెండు విధాలుగా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి సక్సెస్ అవుతుంది. ప్లాన్ ఏ సక్సెస్ అయింది అనుకోండి, ఇంకా బాగా సక్సెస్ చేయాలంటే ప్లాన్ బి అప్లై చేయండి. కానీ ఏదో ఒక రోజు సక్సెస్ అయినోడికి ఓటమి అనేది ఉంటది. కానీ దాన్ని కూడా తట్టుకునేలాగా ఉండండి. దాన్ని మళ్ళీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండి, ఒక్కసారి గెలిచినమంటే దాన్ని గర్వంగా ఫీల్ అవ్వద్దు. మళ్ళీ ఓటమి కూడా ఎదురవ్వచ్చు. కానీ మళ్ళీ రీఛార్జ్ చేసుకోండి. అన్నిటికీ సున్నం. మన లైఫ్లో ఓటమిని చూడాలా, గెలుపుని చూడాలా, రెండు చూడాలా. రెండు చూస్తేనే లైఫ్. ఎప్పుడు నేను గెలుస్తూనే ఉండాలనుకుని వెళ్తే మాత్రం ఎండ్ ఆఫ్ ద డే నీకు ఒకటి ఓటమి నిన్ను ఎదురు చూస్తూ ఉంటది. నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే, ప్లాన్ చేసుకుంటూ వెళ్తే 100% సక్సెస్ అవుతారు. ఇంకొకటి క్రియేషన్. నిన్ను నువ్వు క్రియేట్ చేసుకో. ఇప్పుడు నేను ఒక చిన్న ఇక్కడ నాకు చాట్లో మెసేజ్ పెట్టండి, లేదంటే ఎవరైనా ఇంటరాక్షన్ అవుతానంటే నాకు హ్యాండ్ రైజ్ చేయండి. విశ్వం ఎలా పుట్టింది? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడతానంటే మాట్లాడండి, లేదు చాట్లో మెసేజ్. విశ్వం ఎలా పుట్టింది చెప్పగలరా? గాడ్. ఓకే. ఇంకా ఏ దేవుడు అండి? గాడ్. ఓకే, అది ఏ దేవుడు? ఇప్పుడు ఇక్కడ మూడు మతాలు మనకు తెలిసిన నాలుగు మతాలు ఉంటాయి. మరి నాలుగు మతాల్లో దేవుడా? ఒక మతం దేవుడేనా? మనం ఎవరిని కించపరచకూడదు. దేవుడు చేశాడు, ఓకే. కానీ ఏ దేవుడు చేశాడు తెలుసా మీకు? బిగ్ బ్యాంగ్ థియరీ. ఆ థియరీ కనిపెట్టిన వాళ్ళు ఎవరంటే బిగ్ బ్యాంగ్ థియరీ సైంటిస్టులు కదా. స్టార్ట్స్ విత్ ఏ సింగిల్ సెల్. ఓకే. నో. బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు సైంటిస్ట్స్. చాలా మంది దాని మీద రీసెర్చ్ చేశారు. కానీ వాళ్ళు చూడలేదు కదా, రీసెర్చ్ మాత్రమే చేశారు. వాళ్ళు చూడలేదు, మనము చూడలేదు, ఎవరు చూడలేదు విశ్వం అనేది ఎలా పుట్టి, సృష్టి ఎలా పుట్టిందని. ఇక్కడ సృష్టికి మనిషి ఒక సంబంధాన్ని నేను కనెక్ట్ చేస్తున్నాను. సృష్టికి మనిషికి సంబంధం ఎలా కనెక్ట్ చేస్తున్నానంటే, ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. దేవుడు చేశాడు, ఓకే, యాక్సెప్టెడ్. సైంటిస్ట్ చెప్తాడు కొన్ని పదార్థాల కలయిక, కొన్ని పరమాణువుల కలయిక అని చెప్తారు, యాక్సెప్టెడ్. అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్దాం. కానీ వాళ్ళు ఎవరు చూడలేదు, మనం చూడలేదు. కానీ నేనేం చెప్తున్నానంటే, నాకు తెలిసింది ఏంటంటే విశ్వం తనని తాను తయారు చేసుకుంది. విశ్వానికి కూడా పుట్టించినప్పుడు ఏదో ఒక దాని ద్వారాగా పుట్టింది అంటే అది దానికి ఒక మదర్ అనేది ఉంది. పుట్టిన తర్వాత తనను తాను తయారు చేసుకుంటే ఈ రోజు మన కళ్ళ ముందు ఉన్న ప్రపంచమే అది డెవలప్ చేసుకుంటూ వచ్చింది. తనను తను డిజైన్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ మనిషి కూడా అంతే. మనం పుట్టించిందే మన అమ్మ. వచ్చిన తర్వాత మనను మనం తయారు చేసుకోవాల్సింది మనమే, వేరే వాళ్ళు అయితే కాదు. నిన్ను నువ్వు డెవలప్ చేసుకో, నిన్ను నువ్వు డిజైన్ చేసుకో. డిజైన్ చేసుకుంటే నువ్వు కూడా సృష్టిలాగే విశ్వంలాగే ఏదో ఒక రోజు మారే అవకాశం ఉంది. ఛాలెంజ్ చాలా అవసరం. ఛాలెంజ్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళ మీద వీళ్ళ మీద ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. నేను గొప్పనో, లేకపోతే నేను చెప్పింది కరెక్ట్ అను, వితండవాదం చేసేటప్పుడు, లేకపోతే ఆన్సర్ పర్ఫెక్ట్ తెలిసి తెలియనప్పుడు చేస్తుంటారు. ఎక్కువ ఛాలెంజ్లు ఎప్పుడు వస్తాయి? ఆన్సర్ సరిగా తెలిసి తెలియనప్పుడు వస్తాయి. అవతల వాళ్ళకైనా యువతల వాళ్ళకైనా కరెక్ట్గా నాకు ఆన్సర్ తెలిసి ఉండొచ్చు, ఇంకొకరికి ఆన్సర్ సరిగా తెలియకపోయి ఉండొచ్చు, అప్పుడే ఛాలెంజ్లు వస్తాయి. కానీ ఛాలెంజ్ చేసినప్పుడు బెట్టింగ్లు చేస్తుంటారు.
బెట్టింగ్లు చేస్తూ ఉంటారు. అది ₹100 పెట్టవచ్చు, ₹10 పెట్టవచ్చు, వేలలో పెట్టవచ్చు. కానీ ఎప్పుడన్నా నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకున్నావా? మనం ఛాలెంజ్ ఎవరి మీద చేస్తున్నాం? మనం ఛాలెంజ్ ఎవరి మీద కాదండి, ఫస్ట్ మన మీద మనం ఛాలెంజ్ చేసుకోండి. నేను ఇది చేయగలను, చేస్తాను, నేను చేసి చూపిస్తాను, నాకు ఆ దమ్ము ఉంది. అది మీ మీద మీరే చేసుకోండి. మీ సక్సెస్ అనేది మీకు ముందు ఉంటుంది. పట్టుదల ఉండాల. నువ్వు పట్టుదల ఉంటేనే నిన్నెవరు ఆపలేరు. నువ్వేదైనా సాధించగలవు, ఏదైనా చేసి చూపించగలవు. ఒకటి నేను ఒకటి నేను ఫాలో అయ్యేది మీకు చెప్తాను. నన్ను యాక్సెప్ట్. ఫస్ట్ నేను చేసేది యాక్సెప్ట్. ప్రతిదీ కూడా నేను ఏదైనా పని చేయాలంటే, ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు తెలియని విషయం ఏదైనా అడిగాను అనుకోండి, వాళ్ళని నేను చేసే తప్పులు ఏదైనా ఉన్నా వాళ్ళు ఎంచి చూపించారనుకోండి, వాళ్ళు నన్ను తప్పు పడితే నేను దాన్ని ఇది తప్పు కాదు ఇలా అని నన్ను యాక్సెప్ట్ చేస్తా. ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అది నిజమా కాదని తెలుసుకునే ప్రయత్నం చేస్తా. నిజం అనుకోండి, ఇది కాదు అని మళ్ళీ తిరిగి చెప్పే ప్రయత్నం చేస్తా. వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఓకే. యాక్సెప్ట్ చేయనప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఎప్పుడు కూడా ఒక తప్పు నాకు నాతో ట్రావెల్ చేస్తుంది అనుకోండి, అదే నిజం అనుకున్నా అండి, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను తప్పు చేసుకుంటూనే వెళ్తా కదా. ఇన్ కేసు నేను చేసింది తప్పు అని ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు ఇది యాక్సెప్ట్. నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అది తప్పు అని నేను తెలుసుకొని నేను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నా. నేను ఒకటే చెప్తాను, ఎక్కడ పోయినా ఏదైనా సెషన్కి వెళ్తే ఒకటే చెప్తా. ఒక స్టూడెంట్ కూడా చెప్తాను నేను, నీకు ఏదైనా ఆన్సర్ చేయాలి, ఏదైనా అడిగారు ఆన్సర్ చేయాలి, నీకు తప్పైనా ఒప్పైనా మాట్లాడేయమని చెప్తాను నేను. చెప్పమని చెప్తాను. తప్పైతే టీచర్ కరెక్ట్ చేస్తారు. తప్పైతే మన ముందున్న వాళ్ళు కరెక్షన్ చేస్తారు. ఒప్పైతే మనం వాళ్ళకి ఆన్సర్ ఇస్తే ఆ ఆన్సర్ 10 మందికి తెలుస్తుంది. మనతో పాటు ఉన్న స్టూడెంట్స్ తెలుస్తుంది, గోల్ తెలుస్తుంది. కానీ మాట్లాడాలనుకున్నప్పుడు నేను కామ్గా ఎప్పుడు ఉండలేను. తెలిస్తే తెలుసు అని చెప్పేస్తాను, లేదని లేదని చెప్పేస్తాను, తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కానీ ఏదో ఒకటి చెప్పాలా, మూగమొద్దులాగా మౌనంగా తెలిసి తెలియనట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తూ అలా ఎలా మాత్రం ఉండొద్దు. ఉంటే మాత్రం మనం గైడ్ చేస్తున్నామో తెలియదు, తప్పు చేస్తున్నామో తెలియదు, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి కూడా మనం అవతల వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది తెలియదు. క్లారిటీ అనేది చాలా అవసరం. మన మీద ఎప్పుడు కూడా ఒక క్లారిటీ అనేది ఉండాలి. క్లారిటీ అనేది లేదనుకోండి, క్లారిటీ అనేది లేదనుకోండి మనం ఇందాక నేను ఆ, చెప్పినట్లు మనం చేసే ఏది క్లారిటీ లేకుండా వెళ్తే ఆ, జీరో పర్సన్ లాగా ఉంటాం, జీరో పొజిషన్లో ఉండిపోతాం. అంటే నీవు అనే దానికి ఒక అర్థం అనేది ఉండదు. ఒక మనిషికి నేను ఇది చేస్తున్నాను, ఇది చేయాలి అని అనుకున్నప్పుడు మొదలు పెట్టేటప్పుడు ఫుల్ క్లారిటీ అనేది ఉండాలి. క్లారిటీతో పనిచేయి. ఎగ్జాంపుల్గా మీ స్టూడెంట్ని ఒక స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాం, మీ అబ్బాయిని ఒక స్కూల్లో వేద్దాం అనుకుంటున్నారు. మీరు అడుగుతారు, వాళ్ళని వీళ్ళని అడుగుతారు ఏ స్కూల్ బాగుంటుంది అని చెప్పి అడుగుతారు. వాళ్ళు 10 స్కూల్లో ఉంటే 10లో ఒక 5 6 చెప్తారు, అందులో బెస్ట్ స్కూల్ ఏదా అని చూస్తాం, అడుగుతాం. ఒక క్లారిటీ అయితే తెచ్చుకుంటాం. క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మనం చేస్తాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక ప్లానింగ్ పెట్టుకుంటాం, ఇంత బడ్జెట్ అని పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే దాన్ని అడుగు ముందుకేస్తాం మనం. కానీ చేసేసిన తర్వాత కూడా ఎప్పుడు కూడా క్లారిటీ కోసం ఎతకొద్దు, క్లారిటీ తీసుకోవద్దు. పని చేసిన తర్వాత పెట్టిన తర్వాత చూద్దాంలే, అప్పుడు సాగపోతే తీసేద్దాము, నడవపోతే తీసేద్దాము, లేదా మార్చుకుందాము.
ఒకసారి చేసి చూద్దాం ఏమవుతుంది అని చెప్తా, సలహా ఇస్తారనమాట. చేసి చూద్దాం ఏమవుతుంది అని. చేసి నువ్వు ఫస్ట్ క్లారిటీ తీసుకొని ప్లానింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా నువ్వు స్టార్ట్ చేసి సక్సెస్ అయినప్పుడు చేసి చూపించు, బాగుంటుంది. సక్సెస్ లేకుండా చేసి చూపిస్తే ఏమొస్తుంది? ఫెయిల్యూరే కనిపిస్తుంది. ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్త పడటం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుస్తాను, ఎలాగైనా నేను సాధించగలను అనే వాడికి ఎప్పుడు కూడా గెలుపు అనేది ముందు ఉంటది. ఓటమి వచ్చినా సరే వాడు తట్టుకొని గెలిచి చూపిస్తాడు. అంటే యాక్సెప్ట్ చేస్తున్నాడు వాడు. అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాడే, గెలిపైనా సరే యాక్సెప్ట్ చేస్తాడు, ఓటమైనా సరే. ఒక్కసారి ఓడిపోతే మళ్ళీ ఇంకొకసారి గెలవటానికి వాడి ముందు చాలా దారులు ఉంటాయి. నేను ఓడిపోయానని చెప్పేసి ఇంట్లో కూర్చోడు. "అమ్మ, నేను నా వల్ల కాదు, నేను ఆడితో పోటీ పడలేను" అని చెప్పేసి. ఆ, ఇప్పుడు అథ్లెటిక్స్ మీరు చూస్తుంటారు, చాలా మంది చూస్తుంటారు. రన్నర్స్ ఉంటారు కదా, రన్నింగ్ ప్రోగ్రామ్ ఉంటారు, పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, మారథాన్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. అందులో ఒక బ్లేడ్ పర్సన్ చూసారా? బ్లేడ్ కట్టుకొని రన్నింగ్ చేసి, కాళ్ళు లేని వ్యక్తి, కాళ్ళు లేకుండా ఉన్న వ్యక్తి, రెండు కాళ్ళు లేవు, తను బ్లేడ్ లో కాళ్ళలాగా మార్చుకొని దాని మీద ట్రై చేశాడు. తను నడవచ్చా, ఫస్ట్ నడవటం చూశాడు. నడిచేదాన్ని ఏం చేశాడు? పరిగెత్తడం ట్రై చేశాడు. పరిగెత్తదాన్ని స్టేడియంలోకి వచ్చి తన పార్టిసిపెంట్ ముందు పరిగెత్తే ప్రయత్నం ఓడిపోయాడు. ఓడిపోతూనే ఉన్నాడు, కానీ మళ్ళీ గెలిచే ప్రయత్నం చేశాడు, గెలిచాడు. అంటే నాకు పేరు గుర్తులేదు, నేను పేరు చెప్పలేకపోతున్నాను. ఆ, ఒక రన్నర్ అప్ గా నిలిచాడు. ఎందుకు, ఎలా సాధ్యమైంది అది? ఆత్మవిశ్వాసం, నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టే తను గెలిచి చూపించాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే మనం ఏదైనా సాధించవచ్చండి. ఇప్పుడు ఒక గృహిణిగా ఉన్నారండి, ఒక ఖాళీ ఇంట్లో కూర్చొని ఆ, ఒక ఓన్లీ పిల్లలకు వంట చేయటం, ఇట్లా భర్తకు వంట చేయటం, ఇల్లు ఊడ్చుకోవటం ఇలానే చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఇది కాకుండా నేను ఇంకోటైనా చేస్తాను అని ఎప్పుడన్నా అనుకున్నారా, ఆలోచించారా? మీలో చాలా టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ ఏంటో మీరు తెలుసుకున్నారా? ప్రతి మనిషి కూడా, అంటే దేవుడు ఇక్కడ భూమి మీదకి పంపించే ముందు ఒక స్కిల్ ఇచ్చి పంపిస్తాడు. ఆ స్కిల్ ఇచ్చి పంపించేది, ఆ స్కిల్ నీకు నువ్వుగానే తెలుసుకోవాలా, ఎవరో చెప్పరు. నువ్వు ఇది చేయి, ఇది బాగా చేస్తావు, ఇంకో ఒకటి చెప్పితే నువ్వు చేసేది కాదు. నీకేమొచ్చో నువ్వు తెలుసుకోవటానికి, నువ్వు తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే అది 10 మందికి ఉపయోగపడవచ్చు, లేదా నీ జీవితానికి ఉపయోగపడవచ్చు, నీ కుటుంబానికి ఉపయోగపడచ్చు. ప్రతి మందికి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటిదని తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటది. ఒకటి చూపిద్దాం అనుకున్నాను, ఇది మిస్ అయింది. ఓకే. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను, నాలో ఉన్న స్కిల్ ఏంటంటే, నాకు తెలియంది నేను చిన్న చిన్న స్టోరీస్ రాసేవాడిని. నేను చిన్నప్పుడు స్టోరీలు రాసేవాడిని. అంటే నాకు అదే ఫ్యాషన్గా నేను పెట్టుకునేవాడిని. కానీ నేను ప్రయత్నం చేశా, ఓడిపోయాను. కానీ ఓడిపోవటం అని చెప్పి దాన్ని నేను వదిలేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి ఉపయోగపడుతుంది అన్నట్టుగా అనుకున్నాను. ఆ స్కిల్ని నేను డెవలప్ చేసుకుంటూనే ఏదో విధంగా ఉండేవాడిని. తర్వాత నా బతుకు తెరువు కోసం నీకు ఫార్మా రంగాన్ని ఎంచుకున్నాను నేను. నేను అక్కడ ఫార్మాలో సక్సెస్ అయినా. నాకు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా మొదలు పెడదాంలే అని చెప్పి అనుకునేవాడిని. కానీ ఒక ట్రైనర్గా మారిన తర్వాత నేను ఏవైతే రాసుకున్న కథల్ని, ఆ కథల్ని అక్కడ చెప్పడానికి నేను ఉపయోగించాను. అంటే నేను సక్సెస్ అయ్యాను. నాలో ఉన్న స్కిల్ ఏంటి, నాలో ఉన్నది ఏంటి అంటే, నేను రాయగలను, కథని చెప్పగలను, దాన్ని ఒప్పించగలను. అది ఎక్కడ చెప్తున్నా, నేను ఎవరైతే ట్రైనింగ్స్ ఇస్తుంటానో, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర నేను చెప్పగలిగాను. రీసెంట్గా ఈ మధ్య నేను మనలో ఒకరు అనేది డిజైనర్ టాక్ ప్రోగ్రామ్ ఇంపాక్ట్ కండక్ట్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్,
అది ఎప్పుడు కూడా 10 టాపిక్స్, 15 డేస్ 20 డేస్ అట్లా నడుస్తూ ఉండేది అనమాట. దాన్ని రీసెంట్గా నేనేం చేశాను, మనలో ఒకరు అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మేము కూడా అట్లానే ఒక 20 డేస్ 30 డేస్ ఉంటుంది అన్నట్లు అనుకున్నాం. అది ఏంటంటే, మన మధ్య ఉంటారు, మనతోనే ఉంటారు, ఎవరో తెలిసిన వాళ్ళు, అచీవ్ అయిన వాళ్ళు ఉంటారు, మట్టిలో మాణిక్యాలు. అలాంటి వ్యక్తిని వెలికి తీద్దాము. పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళు ఉంటారు, గిన్నిస్ బుక్ రికార్డ్స్ అచీవ్ అయిన వాళ్ళు ఉంటారు. కష్టాల నుంచి, వాళ్ళ కన్నీళ్ళ నుంచి, వాళ్ళకు కూడా తెలియదు ఇది మంచి పద్ధతి, ఇది మంచిది, నలుగురు ఉపయోగపడుద్ది అని తన కోసం తాను చేసే వాళ్ళు ఉంటారు. ఒక మంచి క- వ్యక్- మంచి కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని వెతికి తీద్దాం, మన మధ్య ఉండే వాళ్ళే మనలో ఒకరు అనే ఒక ప్రోగ్రాంతో స్టార్ట్ చేశాను. ఈ రోజుకి స్టిల్ టుడే ఇంకా రన్ అవుతూనే ఉంది. 112 రోజులు అవుతుంది వాళ్ళు పూర్తి. ఫస్ట్ టైం నేను కూడా ఊహించలేదు. ప్రతిరోజు ఎవరో ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తూనే ఉన్నా, ఎవరొకరు వస్తూనే ఉన్నా. చాలా మంది అచీవర్స్ నేను చూసిన వాళ్ళల్లో పద్మశ్రీ అవార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, యాంకర్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ, కళారంగం అంతరించిపోతున్న కళల్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తులు కనిపించారు. ఆ వ్యక్తులు పద్మశ్రీ అవార్డు తీసుకున్న వాళ్ళు కనిపించారు. వనజీవి రామ ఇలాంటి వ్యక్తి, ఆయనకు తెలియదు నేను ఎలా ఇలాంటి సక్సెస్ సాధిస్తానని తెలియదు. పొద్దున్న 5 గంటలు 3 గంటలకు లేస్తాడు, వెళ్ళిపోతాడు, అడవికి వెళ్ళిపోతాడు. విత్తనాలు ఏంటో విత్తనాలు, ఎండాకాలం అయితే విత్తనాలు ఏరుతారు, వానాకాలం వస్తుందంటే ముందే తొలకరి టైంలో విత్తనాలు జల్లేస్తుంటాడు. అడవిని సృష్టిస్తారు, చెట్లు పెంచుతూ ఉంటారు. వృక్షో రక్షితి రక్షిత అని ఎప్పుడు కూడా ఒక పలక పెట్టుకుంటాడు, తను ఒక రౌండ్ సింబల్ ఉన్నది. ఎప్పుడు అది అది ఇప్పటికీ ఆయన జీవితమే దానికి అంకితం. ఆయనతో ఒకసారి నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు నాకు ఒక చాటకు వచ్చారనమాట. వచ్చినప్పుడు చూశాను అక్కడ ఒక అంటే ఒక చనిపోయారు వాళ్ళ రిలేటివ్స్. అక్కడ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు ఆ పలక పట్టుకొని వచ్చాడు అక్కడికి, వృక్షో రక్షితి రక్షిత అని. ఆయన ఏంటంటే అదే ఆయన జీవితం అది. అప్పటికి ఆయన పద్మశ్రీ అవార్డు రాలే, తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చింది. అంటే ఒక చేసే మంచి కార్యక్రమం, ఆయనలో ఉన్న స్కిల్ అది. తనకు వచ్చింది చేశాడు, దానితో అచీవ్ అయ్యాడు. మనలో కూడా ఏదో ఒక స్కిల్ ఉంటది, దాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మన ఫ్యామిలీ అచీవ్ అవ్వచ్చు, మనం అచీవ్ అవ్వచ్చు, సొసైటీ అచీవ్ అవ్వచ్చు, 10 మందికి ఆ ఇన్స్పైర్గా ఉండొచ్చు, మోటివేషన్ చేయొచ్చు. మనం ఇందాక అడిగాను కదా, యూట్యూబ్లో, గూగుల్లో మన వీడియోస్ చూస్తుంటాము. అందులో మనం ఎవరో వీడియోస్ చూసి మోటివేషన్ అవుతూ ఉంటాం, కానీ మనది మాత్రం ఉండదు అందులో. మనం ఉన్నామా, మన పేరు పెట్టి ఎత్తుకుందామా అని మన ఆలోచన కూడా రాదు. కింద గృహిణి గురించి మాట్లాడాను, తనకు కూడా ఒక స్కిల్ ఉంటది, బయటికి తీసేరండి. దాన్ని బయటికి ఎలా తీసుకొస్తారు, ఎలా చేయాలి ఏంటి అనే ఆలోచన అయితే మీకే తెలియాలి, మీకే ఉండాలి. షేర్ చేయండి. మీకు ఆ వెల్ విషెస్ ఉంటారు, నేను ఇది చేద్దాం అనుకున్నా, నాకు ఇది టాలెంట్ ఉంది, ఇది చేద్దాం అనుకుంటున్నా అని చెప్పండి. మంచిగా వంటలు చేస్తారా, చేయండి. ఎవరో చేసిన వంటలు చూసి మీరు వంటలు చేయటం కాదు, మీకు వచ్చిన వంటని పరిచయం చేయండి. మీరు ఫేమస్ అవ్వచ్చు. రూపాయి ఇడ్లీ అమ్మే ఆమె, నలుగురు హెల్ప్ చేద్దాం అనుకుని రూపాయి ఇడ్లీ అమ్ముతుంది తమిళనాడులో. ఆమె తెలియదు అని ఫేమస్ అవుతా నేను అని తెలియదు ఆమెకి. కానీ ఆమె వీడియో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఆమె సెర్చ్ చేసుకుని ఆమె వీడియో వస్తుంది. అది ఎలా అయింది మరి? ఆమెకి టెక్నాలజీ కూడా తెలియదు, ఏమీ తెలియదు. టెక్నాలజీ నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ మీ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే ప్రోడక్ట్ని అందులో ఈ, ఆ, ఎలా మార్కెట్ చేయొచ్చు అనేది తెలుసుకోండి. కానీ లైఫ్లో స్పేస్ అనేది ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ సక్సెస్ అనేది మీ ముందు ఉంటుంది. స్పేస్ అనేది క్రియేట్ చేసుకోకపోతే ఏ సక్సెస్ని మీరు చూడలేరు. ఒక స్పేస్ అనేది ఇస్తే అక్కడ మీరు ప్రశ్నించుకోవాల్సింది ఒకటే, నేనేం చేయాలి, ఏం చేస్తున్నా, నా రేపొద్దున నేను ఎలా ఉండాలి, దీనికోసం నేను ఎలా చేస్తే బాగుంటుంది, ప్లానింగ్ పెట్టుకోండి. డే ప్లానింగ్ పెట్టుకోండి. ఓకే, వీక్లీ ప్లానింగ్ పెట్టుకోండి, మంత్లీ ప్లానింగ్ పెట్టుకోండి. లేదనుకుంటే నాలో ఏ టాలెంట్ ఉందో నాకు తెలియట్లేదు అని అనుకొని మీరు ఆలోచన ఏమైనా చేస్తే ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఒక 100 రాయండి, మీలో 100 టాలెంట్లు ఉంటాయి. 100 టాలెంట్లు నోట్ చేసుకోండి. ఆ 100 టాలెంట్ని సాగ్రిగేట్ చేయండి, ఒక 50 అయితే. ఆ 50లో నుంచి
అసలు ఏదైతే ఫస్ట్ మనం చేయొచ్చు అనేదాన్ని సెలెక్ట్ చేయండి. అందులో ఒక 20, 10, 15 వస్తాయి. అందులోంచి బెస్ట్ ఏదైతే బాగుంటుందని ఒక 3, 4 సెలెక్ట్ చేసుకోండి. వాటిలో నుంచి బెస్ట్ ఇది ఫస్ట్ దీన్ని మొదలు పెడదాం అని చెప్పి దాన్ని మొదలు పెట్టండి. మొదలు పెట్టిన తర్వాత మీరు అక్కడ ఫెయిల్ అయ్యారా ఒక దాంట్లో, రెండోది ఉంది. ఒక ఆప్షన్ అయితే ఉంది, కాకపోతే దాని ఆప్షనల్ ఉంది కదా అని మాత్రం చేయొద్దు. ఫస్ట్ ఇది ఇష్టంగా మీరు ఎంచుకున్నారు కాబట్టి ఆ ఇష్టంనే సక్సెస్ అవ్వాలని చూడండి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ఒక్కసారి ఓడిపోతే రెండోసారి సక్సెస్ అవుతాం. చీమ కథ తెలుసు కదా మీకు? చీమ ఒకదాన్ని పట్టుకెళ్తూ ఉంటది, మోసుకు వెళ్తూ ఉంటది. పెద్ద ఒక్కసారి మనం చాలా మనం ఊర్లో ఉండే వాళ్ళు చూస్తుంటారు. ఒక బాల్లాగా ఉన్నదాన్ని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాయి అనమాట. ఒక మెరకలాగా ఒక హప్ అనేది వచ్చినప్పుడు కూడా తను ట్రై చేస్తూ ఉంటది, పైకి నెట్టాలి నెట్టాలని ట్రై చేస్తూ ఉంటది. అది కొంచెం మళ్ళీ డౌన్ అవుతూ ఉంటది, కింద పడే ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ చేస్తూనే ఉంటది. తన చివరికి సక్సెస్ అవుతుంది. అంటే ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా సరే తన గమ్యం ఒకటే: నేను తీసుకెళ్ళాలి, ఆహారాన్ని దాచుకోవాలి, నేను తినాలి నా కోసం అని చెప్పి తన లక్ష్యం ఒకటే. మీరు చేస్తుంది కూడా మీ ఆహారం కోసం, మీ కడుపు నింపుకోవటం కోసమే, నీ కుటుంబం కోసమే మీరు చేస్తుంది. దానికోసం మీరు ఫస్ట్ మీరు ఎంచుకున్న మార్గాన్ని దాన్ని సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. లేదా మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి. కానీ మూడో ఆప్షన్ ఉంది, నాకు నాలుగో ఆప్షన్ ఉంది అని 100 ఆప్షన్లు ఉన్నాయని మాత్రం వెళ్ళకండి. అందులో ఏలు పెట్టి, ఇందులో ఏలు పెట్టి, అందులో అది చేసి ఇది చేసి ఏది చేసి చాలా మంది అంటుంటారు. ఆడు ఏం చేస్తుండో తెలియదు, వాళ్ళు ఒక పని చేస్తాడు, ఇంకో పని చేస్తుంటాడు అంటారు. అంటే ఒక క్లారిటీ నీకు లేదు, నీ పక్కన నిన్ను చూసే వాళ్ళకో లేదు. అసలు నువ్వేంటో తెలియదు. ఫస్ట్ లో మనలో ఉన్న హ్యాబిట్స్ ని, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి. ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేస్తున్నారు, మంచి అలవాటు ఏదైనా చేస్తున్నారు, అందరికి తెలిసింది, చాలా మంది చెప్తూనే ఉంటారు మీకు. ఆ, చెప్పాను కదా ఇందాక, యూట్యూబ్ అని ఎదుగుతుంటే చాలా వస్తూ ఉంటాయి, యూట్యూబ్ లో కూడా వస్తూ ఉంటది. 21 days మనం ఒక హ్యాబిట్ ని అలవాటు చేసుకుంటే దాన్ని 90 days కి తీసుకోగలగలిగితే సక్సెస్ లైఫ్. వింటం కాదు, ముందు నోట్ చేసుకోండి, ఆచరణలో పెట్టండి, సక్సెస్ అవుతారు, 100% అచీవ్ అవుతారు. ఓకే, ఈ సెషన్ ఇంతతో ముగిద్దాం అనుకుంటున్నాను. ముగించే ముందు ఒక చిన్న మెసేజ్ అయితే ఇస్తున్నాను. ఇది ఒకసారి అయితే అందరు నోట్ చేసుకోండి, కెమెరా ఆఫ్ చేసుకున్న వాళ్ళకి ముఖ్యంగా. ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, క్వశ్చన్ చేసుకోండి. నేను చెప్పేది మంచి అయితే ఓకే, యాక్సెప్ట్ చేయండి. చెడు అయితే కరెక్షన్ చేసుకోవడానికి నాది ఏమైనా ఉంటే నా నెంబర్ ఇక్కడ ఉంది, మెసేజ్ చేయండి. ఇది సార్ ఇది నచ్చలేదు, బాగలేదు. నేను యాక్సెప్ట్ పర్సన్, ఐ యాక్సెప్టెడ్. నేను ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తాను. మీరు చెప్పిన దాంట్లో నుంచి ఒక మంచిని ఎదుగుతాను, ఆ దారిలో వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంటే మీరు నాకు ట్యూటర్, మీరు నా గైడ్, మీరు నా మోటివేటర్. నాకు మంచి సలహాలు ఏముంటే నాకు సలహా ఇవ్వండి. ఓకే, ఇక్కడ వెళ్ళే ముందు ఏంటంటే అందరికీ ఒకటే చెప్తున్నాను. ఇక్కడ కెమెరా ఆన్ చేసుకున్న వాళ్ళకి, ఆఫ్ చేసుకున్న వాళ్ళకి, ఇప్పుడు నోట్ చేసుకుంటున్న చంద్రికారెడ్డి గారు నన్ను సమరీ చేయడానికి నోట్ చేసుకుండొచ్చు. ఇక్కడ అరుణ గారు ఉన్నారు, నోట్ చేసుకుంటున్నారు, ఒక మంచి విషయాలు చెప్తున్నారని నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమైనింగ్ మధుబాబు గారు వింటున్నారు, ఆయన నన్ను చెప్పేదానికి కూడా ప్రతిదానికి కూడా ఆయన వింటున్నారు శ్రద్ధగా, ఓకే అన్నట్టుగా తను ఎక్స్ప్రెషన్లో కనిపిస్తున్నాయి. ఓకే, కానీ ఒకటి చెప్తున్నాను, మీరు రాసుకున్న ఒక బుక్ ఏదైనా నోట్, నేను చెప్పేదాన్ని మైండ్లో ఎక్కడ రికగ్నైజ్ చేసుకుంటున్నారు. దాంట్లో నేనేం చెప్తున్నా అంటే, మీరు రాసుకున్న ఫస్ట్ పేజ్లో మీరు ఏం రాసుకున్నారు, డైరీ అయితే ఫస్ట్ పేజ్లో, కెమెరా ఆఫ్ చేసుకున్న వాళ్ళైనా సరే మీకు ఒక డైరీ అని ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా మీ లైఫ్లో, మీకంటే ఒక పేజ్ అనేది ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ పేజ్ ఏం రాసుకున్నారు ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంది ఏం రాస్తారు, వాళ్ళ పేరు రాస్తారు, ఇండెక్స్ రాస్తారు, తర్వాత పేజీలో మంచి విషయాలు అయితే రాస్తారు, నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా మంచి విషయాలు రాసుకుంటారు. కొంతమంది ఆ, చాలా సరదాగా చేస్తూ ఉంటారు. ఎలా ఉంటదంటే భర్తతో చెప్పాలనుకునే బుక్లో రాస్తారనమాట. ఆ బుక్ ఆడ పెట్టేసి వెళ్ళిపోతారు, అంటే చూడర్లే అని చెప్పేసి అనుకోవడానికి ఉన్నట్లు కానీ చూడాలనే పెట్టి వెళ్తుంటారు. కొంతమంది చాలా రేర్గా కనిపిస్తుంటారు.
ఓకే. ఒక ప్రేమ లేఖలు రాస్తారు, అన్ని రాస్తూనే ఉంటారు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్ అయినా సరే వాళ్ళ స్టడీ సంబంధించి రాస్తూ ఉంటారు. ఓకే. కానీ ఏదో ఒక రోజు సక్సెస్ కోసమే ప్రతి పని అనేది ఉంటుంది. కానీ నేనేం చెప్తానంటే, ఏది చేసినా మీరు రాసుకుంటున్న ఒక బుక్ అయితే ఏది ఉందో అది మీ జీవిత చరిత్రకు, జీవితానికి సంబంధించింది. మీరు డైరీ రాస్తున్నారంటే అది మీకోసం రాస్తున్నారు. కానీ దాంట్లో చివరి పేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ పేజ్లో ఏం రాస్తారు? ఐ అచీవ్డ్ బికాస్ ఆఫ్ మై డాడ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్. మధు బాబు గారు. నేను ఏం రాయలేదు సార్. ఓకే. ఇంకా అరుణ్ కుమార్ గారు చెప్పండి అండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి. సార్, అన్ని అంటే జీవితంలో అనేక కష్టాలు, సంతోషాలు, సుఖాలు అన్ని పొందిన ఒక టాస్క్ పెట్టుకొని జీవితంలో సక్సెస్ఫుల్ గా అయ్యానని రాసుకుంటా సార్. ఎట్ ఓకే. లాస్ట్ ఐ సక్సీడెడ్. ఎట్ లాస్ట్ ఐ సక్సీడెడ్ అని రాసుకుంటాం. కాజా కాజా గారు, నేనేం రాయలేదు సార్. నా తప్పులను సరిదిద్దుకుంటాను. ఓకే. వరలక్ష్మి, ఐ లెర్న్ థాట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. ఓకే. మీ పేజ్లో మీరు ఏం రాసుకోవాలనేది క్లారిటీ లేదని ఒకటి అర్థమవుతుంది అందరికీ. నేనేం చెప్తున్నానంటే, మీరు ఎంతమంది ఎన్ని ఆన్సర్లు ఇచ్చినా యాక్సెప్టబులే, కానీ నేను యాక్సెప్ట్ చేయను. దీనికి మాత్రం యాక్సెప్ట్ చేయను. ఎందుకో తెలుసా? దీనికి ఆన్సర్ అనేది నా దగ్గర నేను క్రియేట్ చేసింది కాబట్టి మీ ఆన్సర్ని నేను యాక్సెప్ట్ చేయను. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఆ చివరి పేజ్ అనేది మీరు రాయకూడదు, మీ గురించి ఇంకొకళ్ళు చెప్పాలా. శిలాఫలకంలోనైనా ఉండాలా, యూట్యూబ్లో వెతికితే దొరకాల, గూగుల్లో వెతికితే దొరకాల. ఓకేనా? మీ సక్సెస్ పాఠ్య పుస్తకంలో రావాలా. మీ లైఫ్ అచీవ్మెంట్ అనేది 10 మందికి తెలియాలా, 100 మంది తెలియాలా. అది ఆ 100 మంది తెలిసింది ఒక్కరికి ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇక్కడ 33 మంది ఉన్నారు. ఒక్కొక్కరు తీసుకొస్తే ఎంతో మందికి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్తుంది, వాళ్ళు కొంతమంది మార్చినట్టు అవుతుంది అన్నాను కదా. అలా మీ పేరు అనేది వెళ్తూ ఉండాల. అది చివరి పేజ్. చనిపోతే విగ్రహాలు పెడతారు చూడండి, అది చివరి పేజ్. చనిపోయినప్పుడు లేకపోతే అక్కడ శిలాఫలకాలు పెట్టేసి వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలా చేసి అచీవ్మెంట్ అని చెప్తారు చూడండి, అది మీ చివరి పేజీ. మీకు ఒక భారతరత్న, పద్మశ్రీ అవార్డు లేదా ఇంకేదైనా అవార్డు వచ్చింది అనుకో, అది మీ అచీవ్మెంట్, మీ చివరి పేజ్ అది. ఫస్ట్ పేజ్లో మీ పేరు రాసుకున్నారు, తర్వాత మీ జీవిత చరిత్ర రాసుకున్నారు, ఇంకోటి నేర్చుకునేది రాసుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చివరి పేజ్లో ఏంటైనా ఇప్పటికి మనం చెప్పుకుంటున్నాం, అది చివరి పేజ్ అయింది. మరి ఆ చివరి పేజ్ కోసం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నాకు కూడా ఒక చివరి పేజ్ ఉండాలి, అది 100% నేను చేసి చూపిస్తాను. నాకు సంకల్పం, బలం, ఆత్మవిశ్వాసం నాకుంది. రేపొద్దున గూగుల్లో ఎదిగితే నా పేరు రావాలా, యూట్యూబ్లో ఎదిగితే నా పేరు రావాలా. అలా అచీవ్ అవ్వాలని నాకుంది. అది నా చివరి పేజ్. మరి మీ చివరి పేజ్ కోసం మీరు చూడండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన స్పందన ఈద ఫౌండేషన్కి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఈ మంచి ప్లాట్ఫామ్ మీదకి ఇంట్రొడ్యూస్ చేసి నాకు ఇట్లా మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పిన భోగేశ్వరి రాణి గారు కూడా ప్రత్యేక థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.